డొక్కా సీతమ్మ లోకం విడిచి 115 ఏళ్లు దాటింది. నిరతాన్నదానంతో బ్రిటిష్ పాలకులతో పాటు అందరి మనసు గెలుచుకున్న ఆమె సేవలు గోదావరి జిల్లాలో ఇప్పటికీ పదిలమే. ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మ సొంతం. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసిన చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు. అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె స్ఫూర్తితో అనేక మంది సేవా కార్యక్రమాలు నిత్యం భోజన వితరణ చేస్తున్నారు. అలాంటి మహాతల్లి గొప్పతనాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం విశేషం. ఒకటి అడిగాను, అన్నగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. పవిత్ర విశిష్ట వైనతేయ గోదావరి నదీపాయల మధ్య పచ్చని కొబ్బరి చెట్లతో ప్రశాంతమైన గ్రామం లంకల గన్నవరం. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఉంది ఈ ఊరు. మండపేట ఆమె పుట్టిల్లైతే ఇది ఆమె మెట్టినీళ్లు. గోదావరి నదీపాయలు దాటుకుంటూ మైళ్ళ కొద్దీ నడిచి గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో ఆకలి తప్పులతో అల్లాడే పాదచారులు సీతమ్మ ఇంట భోజనం చేసి వెళ్లేవారు. ఎందరు వచ్చినా ఏ సమయంలోనైనా కాదనకుండా ఆహారం పెట్టేవారు. సీతమ్మకు ఈ సేవాగుణం తల్లిదండ్రుల నుంచి అలవడిందని చెప్తారు. ఆమె తండ్రి భవానీ శంకరాన్ని అంతా బువ్వన్న అని పిలుస్తారు. చిన్నప్పుడే తల్లి నరసమ్మ చనిపోవడంతో ఇంటి పనులు చక్కదిద్దే బాధ్యత, పరులకు సేవ సీతమ్మకు అలవాటాయి. జోగన్న వివాహ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆకలి అని వచ్చేవారికి అన్నం పెట్టే అవకాశం ఇస్తేనే చేసుకుంటారని సీతమ్మ చెప్పడంతో అందుకు సమ్మతించారు. దీంతో 4 దశాబ్దాల పాటు ఆమె సేవా ప్రస్థానం నిర్విరామంగా సాగింది. పేదలకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సైతం సాయాన్ని అందించేవారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో ఆమె భోజనం పెట్టేవారు. పిఠాపురం మహారాజు మంత్రి బాటసారుల్లా మారువేషంలో వచ్చి తిన్నారని చెప్తుంటారు. ఒకసారి డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఓ పెళ్లి బృందం కనిపించింది. సీతమ్మ ఇంటికి భోజనానికి వెళ్దామని మాట్లాడుకోవడం విన్న ఈ దంపతులు దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికొచ్చేశారు. వారికి భోజనం పెట్టి పంపారు. డొక్కా సీతమ్మ సేవలను గుర్తించిన అప్పటి రాజులు, బ్రిటిష్ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానించారు. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించేవారని గోదావరి జిల్లాలో చెప్పుకుంటారు. కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతో పాటు డొక్కా సీతమ్మను రాణి ఆహ్వానించారు. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో సీతమ్మ చిత్రపటాన్ని తెప్పించుకొని పట్టాభిషేక వేడుక చేసుకున్నారని చెప్తారు. 1903 జనవరి 1న అప్పటి మద్రాస్ ప్రభుత్వం ప్రశంసా పత్రాన్ని ఇచ్చింది. భారతదేశ 7వ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి స్టోక్స్ ఈ ప్రశంసాపత్రాన్ని అందించారు. క్యాన్సర్తో బాధపడుతూ శరీరంలో సత్తువ సన్నగిలిన సీతమ్మలో ఓర్పు, సహనం తగ్గలేదు. అన్నదానం నిత్యం కొనసాగించారు. సేవతో ఖండాంతర ఖ్యాతి గడించిన ఆమె 1909లో కన్నుమూశారు. డొక్కా సీతమ్మ చరిత్ర తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ మహనీయురాలి పేరున ప్రభుత్వ పథకం అమలు చేయాలని భావించారు. ఎన్నికల ముందు ఇదే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టారు. ఎందరో ఆకలి తీర్చిన అన్నపూర్ణ లాంటి మహాతల్లి పేరు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరడం, అది ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చడం ఇన్నాళ్లకు ఆమెకు దక్కిన గౌరవం. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటి అడిగాను, అన్నగారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది.